అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ ఒక నిమిషం. అంటే నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టినా ఎక్కడి నుంచి మొదలు ఒక్క నిమిషం సార్, ప్లీజ్ మాట్లాడేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. అంటే నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టినా చిరంజీవి గారి దగ్గర నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది. నా ఫస్ట్ మూవీ ఉప్పెన దగ్గర నుంచి మొదలు పెడితే అంటే చిరంజీవి గారు లేకపోతే ఈ నా ప్రయాణం లేదు. నేను అంత కన్ఫ్యూజ్ అయిపోయిన అప్పుడు నేను ఏదో మాట్లాడదాను అనుకున్నాను. ఇంకేం మాట్లాడతాం అంటే మాట్లాడడానికి ఏమీ లేదండి. అంటే చరణ్ సార్, హ్యాపీ బర్త్డే. మీరు నాకు ఇచ్చిన RC16 పని నేను మనస్ఫూర్తిగా నిరూపించుకుంటాను. థ్యాంక్ యూ చరణ్ సార్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, ఇంకేం మాట్లాడలేను. రావు గారు సార్, మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయము. ఒక్క క్వశ్చన్. అంటే లీక్స్ ఇవ్వడానికి చిరంజీవి గారు ఎలాగో లేరు కాబట్టి బుచ్చిబాబు గారు ఏదైనా లీక్ చేస్తారా ఈ సినిమా గురించి? ప్లీజ్ ఒక్క విషయం. అంటే నిజంగా 3 సాంగ్స్ అయిపోయాయండి సినిమాలో. చాలా 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 బాగా ఇచ్చారు రెహమాన్ గారు. అవన్నీ మీరు చూద్దరు కానీ ఫస్ట్ సాంగ్ నుంచే కూడా మీకు బ్లాస్ట్ అయిపోతుంది ఆ మూమెంట్ అంతాని. అంత గొప్పగా ఉంటుంది మ్యూజిక్ అంతా. నాకు చాలా ఇష్టం పాటలు అంటే. ఓపెన్లో చూసారు దేవి గారు అలా ఇచ్చారు, రెహమాన్ గారు కూడా ఇప్పుడు దానికి మించి అసలు తగ్గేదేలే అలా ఉన్నది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇలా చెప్పండి సార్, తగ్గేదేలే. ఒక్కసారి తగ్గేదేలే. అప్డేట్స్ కావాలి కదా సార్. మామూలుగా మాకు RC16 గురించి ఏదో ఒకటి, బుచ్చిబాబు గారు చాలా మొహమాట పడుతూ ఉంటారు, బట్ ఒకటి మా కోసం. షూటింగ్ అయిందండి, షూటింగ్ నుంచి వస్తున్నా. చాలా బాగా జరుగుతుంది. చరణ్ గారు ఎరకొడేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లుక్ అదిరిపోయింది సార్ అయింది. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. సార్ మాట్లాడినాడు రా బాబు, మర్చిపోతాను. మళ్ళీ రెండో ప్రిపేర్ అయ్యి వచ్చాను, అవి కూడా మర్చిపోతాను. బాగుంటుంది సినిమా, చూడండి. సార్ అందరికీ నమస్కారం అండి. ఉపేంద్ర గారు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు కాల్ చేసిన వెంటనే పరిగెట్టుకు వచ్చాను. ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ సార్ మీకు. మీ సినిమాలు ఏ కానీ, ఉపేంద్ర కానీ, ఓం కానీ, ఇవన్నీ అంటే మా క్లాస్మేట్స్కి అమ్మాయిలకి చెప్తున్నప్పుడు అమ్మాయిలు మీ పేరు చెప్తే భయపడేవారు, అబ్బాయిలు నవ్వేవారు. ఇది మీ టాలెంట్ అక్కడ మేము చదువుకునేటప్పుడు. అంటే ఏ సినిమా చూస్తుంటే సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్కే ఎండ్ కోట్ పడుతుంది. అలా రాయాలని ఎవరికి రాదు. సినిమా అయిపోయింది అప్పుడే అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఉపేంద్ర 2 చూస్తున్నప్పుడు కూడా 1 మినిట్ స్క్రీన్ బ్లాక్ అవుతుంది. అయిపోతుంది ఏంటి వెనకాల ప్రొజెక్టర్ సినిమా ఆఫీసరా అని చూస్తే లేదు, మళ్ళీ అక్కడ స్టాప్ చేసి చూసారా 1 మినిట్కి మీరు ఎలా డిస్టర్బ్ అవుతున్నారని మళ్ళీ కట్ చెప్పడం మొదలుపెట్టారు మీరు. ఇలాంటి ప్రయోగాలన్నీ ఎన్నో చేశారు సార్ మీరు. ఈ సినిమాలో కూడా అలాంటిది ఏదో ఉంటుంది మ్యాజిక్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ, హీరోయిన్ కూడా చాలా బాగున్నారు మీరు, చాలా మంచి ఫీచర్ ఉంటుంది. లహరి టీం అందరికీ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. సార్ అప్డేట్స్ కావాలి కదా సార్. మామూలుగా మాకు RC16 గురించి ఏదో ఒకటి, బుచ్చిబాబు గారు చాలా మొహమాట పడుతూ ఉంటారు, బట్ ఒకటి మా కోసం. షూటింగ్ అయిందండి, షూటింగ్ నుంచి వస్తున్నా. చాలా బాగా జరుగుతుంది. చరణ్ గారు ఎరకొడేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లుక్ అదిరిపోయింది సార్ అయింది.